పదుల పంచాదులు, పైసల పంచాదులు, మూటల పంచాదులు. నేను ఎక్కువ తిననా, నువ్వు తక్కువ తిననా? మరి ఇప్పుడు మీ నాన్న పక్కన ఉన్నాడు, మరి రేపు పొద్దున అంత శత్రువులు అయితే మీ నాన్నని ఎందుకు వదిలేసమ్మా బయటకు పోతున్నావు? నువ్వు ఇప్పుడు పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసినావు అనేది నాకు డౌటే. చేసిందా పక్క? మరి రాజీనామా చేస్తే నాకేమైనా పర్వాలేదు త్యాగధ్రేయులాగా మాట్లాడుతున్నావు కదా. నీది ఏమైనావు అంటే అంత ధైర్యంగా నీకు ఎవరిస్తారమ్మా ధైర్యము? మేమైతే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమనేది నాకైతే ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఇన్ని వేల కడుపు కట్టి మన తెలంగాణ బిడ్డలు ఉసురు పోసుకొని ఇంతమంది చావు కారణమైపోయి ఇంతమంది డబ్బులన్నీ తినేసారు వీళ్ళు అనే కదా ఈరోజు ఖాళీ ఖజానాతో ఎంతోమంది బిడ్డలకు ఉపాధిని కూడా ఇవ్వలేకపోతున్నారు ముఖ్యమంత్రి గారి కానీ మేము కూడా. అయినా కూడా కింద మీద పడి రైతులను ఆదుకుంటున్నాము. ప్రతి దగ్గర ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎక్కడ కూడా మేము వదిలిపెట్టడం లేదు. అలాంటిది నువ్వు ఈరోజు మా మీద నింద వేయడానికి నీకు ఎంత ధైర్యం? నీకు ఈరోజు అంటావా నువ్వు నీ పార్టీలో నలుగురు మహిళలు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది, ప్రజాస్వామ్యం ఇప్పుడు కనపడింది. నాకే ఒక సీఎం కూతురు, నువ్వు సీఎం కూతురు అయితే ఎంత, సీఎం పని మనిషి అయితే ఎంత? మాకేం అవసరము? సీఎంఏ, ఆయన ప్రోటోకాల్ ఆయనకే ఉంటుంది కానీ ఆయన కూతురుకు ఉండదు, ఆయన ఇంట్లో ఉన్న చుట్టాలకు అందరికి ఉండదు. ఎవరికి అధికారం ఉంటుందో ఎవరికి హోదా ఉంటుందో వాళ్ళకే ఉంటుంది తప్ప ఇప్పుడు పెళ్ళామైనంత వరకు మొగుడికి ప్రోటోకాల్ ఉండదు. అట్లనే రాజ్యాంగంలో అంటే అది ఇచ్చిన ఒక గొప్పతనం ఏంటంటే ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళకే ప్రోటోకాల్ వాల్యూ ఉంటుంది. ముఖ్యమంత్రి కూతురు అయితే ఇంట్లో నువ్వు, బయట కాదు. నువ్వు పార్టీ కార్యకర్తల్లో అందరు ఎట్లున్నారో నువ్వు కూడా అంతనే.